నమస్కారం. సత్యశోధన ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. మనం నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. సైబర్ నేరాల దగ్గర నుంచి దస్తావేజులు, ఫోర్జరీలు ఇలా రకరకాల కేసులు మనకు ప్రతిరోజు తగులుతూనే ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు బాధితులకు సరిగ్గా న్యాయం జరగాలి, నిజానిజాలు శాస్త్రీయంగా రుజువు కావాలి అంటే అందుకు ఫోరెన్సిక్ సైన్స్ సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటి విషయాల పట్ల మనకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు ప్రతివారం డాక్టర్ కాజా పూర్ణచంద్ర గాంధీ గారు. ఈ రోజు కూడా వారి స్టూడియోలో మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గాంధీ గారు. నమస్కారం. గాంధీ గారు, అసలు సైబర్ నేరాల దగ్గర నుంచి దస్తావేజులు, ఫోర్జరీ కేసులు ప్రతి రోజు మనకి ఎక్కడ చూసినా విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అసలు దస్తావేజుల్లో అక్షరాలు ఏవైనా మిస్ అయినప్పుడు వాళ్ళు సొంతంగా రాసేసుకుని ఆస్తి స్వాధీనం చేసుకోవడం కానీ, నగదు డ్రా చేసుకోవడం కానీ ఇలా రకరకాలు జరుగుతున్నాయి కదా, వీటికి సంబంధించి ఎలా పరిష్కరించాలంటారు? దస్తావేజులు జనరల్గా ఈ సేల్ డీడ్లోను, తర్వాత ప్రామిసరీ నోట్లలోను, చెక్కుల్లోను, లేదా ఇలా మనీ సంబంధించిన లావాదేవీల్లో ప్రాపర్టీ సంబంధించిన చేస్తుంటారు అనమాట. వీటిల్లో మనకి జనరల్గా కనపడే, అంటే చాలా కామన్గా కనపడే దస్తావేజుల మార్పులు ఎలా ఉంటాయంటే, దస్తావేజుని క్రియేట్ చేయడం, మొత్తం దస్తావేజ్ అంతా క్రియేట్ చేస్తారు. అది ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన దస్తావేజుని నకలు తీసుకుని ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేస్తారనమాట. పైన వేరేది రాసుకుంటారు. అది అటువంటివి స్ట్రైట్గా మనం ఫోర్జరీ చేస్తే స్ట్రైట్గా 100% మనం డిటెక్ట్ చేయొచ్చు. కొన్నిటిలో దస్తావేజుని ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది కాబట్టి దస్తావేజు మొత్తాన్ని స్కాన్ చేసి కలర్ స్కానింగ్ చేసి ఆ కలర్ స్కానింగ్తో ఇంకో కలర్ ప్రింట్ తయారు చేసే ముందు కొంతమంది ఇప్పుడు ఈ సేమ్ కంప్యూటర్ టెక్నాలజీతోనే కొన్ని డేటాస్ ఎరేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనుషుల ఫేసులు కూడా మార్చేసేయచ్చు. అలాగే ఈ కొన్ని అక్షరాలు తీసేసి మళ్ళీ అక్షరాలు పెట్టవచ్చు అనమాట. పెట్టినప్పుడు అక్కడ ప్రింట్ చేసిన టైంలో పిక్సెల్స్ అని ఉంటాయి అనమాట. ఒరిజినల్గా ఈ డేటా అంతా కూడా కంప్యూటర్ తీసుకుంటుంది. కంప్యూటర్ తీసుకున్నప్పుడు కంప్యూటర్ ఆ డేటాని డాట్స్ చేసేసి పిక్సెల్స్ తయారు చేస్తారు అనమాట. వీళ్ళు మార్చిన పిక్సెల్స్ డిఫరెంట్ వచ్చేస్తాయి. తెలిసిపోతుంది అది. అందుకని ఎక్కడెక్కడైతే ఒరిజినల్ దస్తావేజ్కి ఈ డూప్లికేట్ దస్తావేజ్కి ఈ వర్డ్స్ లేవు ఒరిజినల్ దాంట్లో అని చెప్తే అది ఎగ్జామిన్ చేస్తే ఇట్లా ప్రింట్ చేసినప్పుడు తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు లామినేటెడ్ డాక్యుమెంట్స్ కొంతమంది ఏంటంటే మాకు లామినేట్ చేస్తే పర్మనెంట్ ఉంటుందని చెప్పేసి మేము లామినేట్ చేసుకున్నాం అని చెప్తారు. లామినేషన్ చేసి పెట్టుకుంటారు చాలా ఉంటారు. సో ఈ మధ్యలో ఏంటంటే లామినేట్ చేసుకుని పెట్టుకున్న వాళ్ళు బ్యాంకు వెళ్ళి మాకు లోన్ కావాలంటే కోట్ల లోన్ అడుగుతున్నారు అనమాట. సార్, రాణి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ఈ లామినేటెడ్ దస్తావేజుల గురించి తర్వాత మాట్లాడదాం సార్. కాల్ తీసుకుని. హలో రాణి గారు, గుడ్ మార్నింగ్. చెప్పండి. నమస్కారం రాణి, చెప్పండి. చెప్పమ్మా. సార్, మా ఫాదర్ జాబ్ లో ఉన్నప్పుడు జాబ్ చేశారు పంచాయతీరాజ్ లో. సరేమ్మా. ఉన్నప్పుడు చనిపోయారన్నమాట. సరే. చనిపోతే అప్పుడు ఉన్నప్పుడు అకౌంట్ లో అంటే నా పేరున వేశాడన్నమాట అకౌంట్. సరే. అది ఎస్బీలో వేసి అది మా బ్రదర్ ఏం చేశారంటే నా సైన్ మా వధువుతో పెట్టించేసి నేనని అదంతా తీసుకున్నాను. జరిగి కూడా 2004 క్లియర్ అయింది సార్ అది. సరే. అది నాకు అంటే మాకు ఆ అకౌంట్ నెంబరు ఎవరు తీసుకున్నారో అది తెలుస్తుందా ఇప్పుడు? అంటే ఇప్పుడు మీ బ్రదరు మీ సిస్టర్ లాతో సైన్ చేశారని చెప్తున్నారు. అది ఎవరు సైన్ చేసినా ఒకటే, లేడీస్ సిగ్నేచర్ లేడీస్ సైన్ చేసిన అవసరం లేదు యాక్చువల్గా. సో ఎవరు చేసినా ఒకటి ఫోర్జరీ అది ఒకటి. రెండవది, అది మీరు కాక వేరే ఎవరు చేసినా సరే అది తెలిసిపోతుందండి. అది మీరు బ్యాంకు వాళ్ళని ఎలా ఇచ్చారో ఆ మనీ, సిగ్నేచర్ నాది కాదు అని బ్యాంకు వాళ్ళని అడిగితే బ్యాంకు వాళ్ళు ఈ సిగ్నేచర్ ప్రకారం ఇచ్చామని చెప్తే ఆ కాపీ మీ దగ్గర ఉంటే ఇది మీరు తీసుకొస్తే, మీ సిగ్నేచర్ తీసుకొస్తే మనం కంపేర్ చేసి ఈ సిగ్నేచర్ ఈవిడ చేసింది కాదు ఇది అని మేము ఇస్తే ఇప్పుడు అది మళ్ళీ ఇప్పుడు వెళ్తే వాళ్ళేమో అంత చేంజ్ అయింది అది ఇది అంటున్నారు. అంటే మీరు బ్యాంక్ ఓంబడ్స్మన్ ఉంటారు ఒక ఆయన, ఓంబడ్స్మన్, బ్యాంకింగ్ ఓంబడ్స్మన్ ఉంటారు. అదొక పోస్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంటారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడతా తెలియదు నాకు.
హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ లో ఉంటారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, నాకు అన్యాయం జరిగిపోయింది, మరి ఇన్నాళ్ళు మీరు ఏం చేశారు? 12 years అయిపోయింది అంటున్నారు కదండి. ఇన్నాళ్ళు మీరు అంటే బ్రదరే కదా, మళ్ళీ ఏమన్నా చేస్తాడేమో చెప్తాడేమో అనుకున్నాము. చూస్తాడేమో అంటే ఫాదర్ లేరు, మదర్ లేరు, మళ్ళీ చూస్తాడేమో అనుకున్నాం, కానీ ఏమి ఇవ్వలేదండి. పర్సనల్ గా పరిష్కరించుకుందాం అనుకున్నట్టున్నారు, కుదరలేదండి. అది మంచిదేనమ్మా, పర్సనల్గా చేసుకుంటే. మరి అది కుదరినప్పుడు మీరు బ్యాంకింగ్ ombudsmanకి వెళ్తే అది మరి రికార్డ్స్ ఉండకపోవచ్చేమో, అయినా ట్రై చేయండి. అదొక మార్గం. రెండవది మీరు నోటీస్ ఇప్పించండి, లాయర్ ద్వారా నోటీస్ ఇప్పించవచ్చు. ఎందుకంటే మీరు బయటకు వచ్చి మీరు బ్రదర్ మీద కూడా వేస్తానంటున్నారు కాబట్టి, అంటే తప్పు నిరూపిస్తానంటున్నారు కాబట్టి అలా చేయొచ్చమ్మా. మీకు ఒకవేళ బ్రదర్ చేసిన సిగ్నేచర్ దొరికితే నాకు మాకు పట్టుకురండి. అంటే ఆ బ్యాంక్ మేనేజర్ సిస్టమ్ కాబట్టి రిలేషన్ అనమాట. ఓ అలాగా. అయితే చెప్పండి, బ్యాంక్కి రాయండి. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ చైర్మన్ గారికి రాయండి లెటర్, సరిపోతుంది. ఎందుకంటే బ్యాంక్ మేనేజర్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటారు. బ్యాంక్ చైర్మన్ ఎవరున్నారు వారికి రాస్తే తప్పనిసరిగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. బ్యాంకుకి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఆ విజిలెన్స్ ఆఫీసర్ రాయండి, రాస్తే తప్పనిసరిగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారమ్మా. ఓకే సార్. అయినా పర్లేదమ్మా, ఎందుకంటే ఆయన ఇంకా ఎంప్లాయీగా ఉన్నారు కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ రాస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి తప్పనిసరిగా మీకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. నర్సయ్య కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారండి. హలో. నమస్తే నర్సయ్య గారు. గాంధీ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. చెప్పండి మా ఊరి బుజ్జట్టి రవి అన్నట్టయినా చెప్పండి. 2011లో కేసేసాడు నా మీద. నర్సయ్య గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి గాంధీ గారితో మాట్లాడండి. టీవీ లేదు, టీవీ బంద్ చేసిన. బాగా క్లియర్ గా మాట్లాడండి, చెప్పండి. సార్ ఇప్పుడు మాది 2013లో కేసేసారు నా మీద, వాళ్ళు నోటీసులు పంపించారు కోర్టు నుంచి. సరే, హలో. ఏ విషయానికి చెప్పండి చెప్పండి. వాళ్ళ పాస్బుక్ లా ఎకరా 9 గుంటలు, ఎకరం మన కంప్యూటర్ పాడి పత్రికకు ఎకరా 11 గుంటలు అని ఒకరిని 40 చేసి వాళ్ళ నుంచి దీని ద్వారా వాళ్ళ కాయిదాలు తయారు చేసి కోర్టులో కేసేసి దానికి ల్యాండ్ మీదకి వచ్చి వేరే వాళ్ళ చేయించుకొని ఇంకో పక్కపడి నంబర్లకు వస్తారు. సరే, మీరు ఫోర్జరీ చేశారని చెప్తున్నారు కదా, ఫోర్జరీ చేశారు మీరు ఎలా అంటున్నారు దాన్ని? పాస్బుక్ మాకు కోర్టు నుంచి పంపించారు కదా, కోర్టులో కేసేసి. కోర్టులో కేసేసిన అంటే ఆ పాస్బుక్ ఫోర్జరీ చేసిన పేపర్ మీ దగ్గర ఉన్నాయా? ఫోర్జరీ సంతకాల పేపర్లు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి, కోర్టు నుంచి వచ్చిన పేపర్స్ మొత్తం ఉన్నాయి. అయితే అవి పెట్టుకుని మీ సంతకాలు, మామూలు సంతకాలు చేసిన పాస్బుక్, ఈ ఫోర్జరీ పాస్బుక్ రెండు తీసుకొస్తే మేము దానికి పరిష్కారం ఇస్తామండి. ఎక్కడికి రావాలంటారు సార్? అది టెలిఫోన్ నెంబర్ ఉంది కదా, అడుగునా మీకు. ఇక్కడ మీకు టెలిఫోన్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయండి, స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నంబర్ కి మీరు ఫోన్ చేశారంటే మీకు కరెక్ట్ గా డీటెయిల్స్ అన్ని కూడా దొరుకుతాయి. దాన్ని బట్టి మీరు గాంధీ గారిని అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, టీవీలో డిస్ప్లే అవుతూ ఉన్నాయి నంబర్స్ మీకు. వాళ్ళ కోర్టు నుంచి పంపించిన కాగితాలు ఉన్నాయి, అవన్నీ పట్టుకొని మేము వస్తాం. రండి. తప్పకుండా అండి. ఎక్కడికి ఇప్పుడు ఏ నంబర్ లో రమ్మంటారు? ఇప్పుడు మీకు టీవీలో నంబర్స్ కనిపిస్తున్నాయి, అవి నోట్ చేసుకుని ఆ నంబర్ కి మీరు ఫోన్ చేయండి. ఇదే నంబర్ లకా? అవునండి. సరే మేడం. ఓకేనా? ఓకే ఓకే అండి. ఇంకో కాల్ ఉన్నారండి, మాట్లాడదాము. హలో. హలో. హలో, విశ్వేశ్వరరావు గారు నమస్తే. అవునండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. హలో. విశ్వేశ్వరరావు గారు, ఇంతకు ముందే చెప్పాను, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడితే మీ కాల్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే కట్ అయిపోతుంది. ఇది పోలీస్ అధికారులు వాళ్ళ ఎంక్వైరీకి రాకుండా వచ్చినట్టుగా రికార్డులు చేశారండి. సరే చెప్పండి. ఇది ఎస్సీ ఎస్టీ కేసులను వాళ్ళ ఎంక్వైరీకి వచ్చి తర్వాత డేట్లు అన్ని మార్చేసండి కోర్టు సబ్మిట్ చేశారు. వచ్చినాయన్ని తర్వాత వస్తే వాళ్ళు వేరే చోటుకి వెళ్ళినట్టుగా ఉన్నాయండి. దానికి మీరు ఆధారాలు ఉంటే అది అంటే మీరు ఎలా మీకు ఆధారాలు ఏమిటి దీనికి? ఉన్నాయండి, వాళ్ళ ఐసనర్ రిపోర్ట్లు, వాళ్ళ టీఏ రికార్డులు అన్ని తీసుకున్నానండి. అది మీకు ఎవరు ఇచ్చారు మీకు అవి? ఆర్టీఐస్ లో తీసుకున్నాను నేను.
అది 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 మీరు ఆర్టీ యాక్ట్ ప్రకారం మీరు తీసుకున్న రికార్డ్స్ ప్రకారం మీరు ఆ రోజున వారు రాలేదు అని చెప్పడానికి మీరు పూజ చేయాలనుకుంటున్నారు అంతే కదా? అవునండి. అంటే ఇప్పుడు మీరు అంటే ఏం ఆశిస్తున్నారు మా దగ్గర నుంచి? అంటే అది ఆ రోజున అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికి రావడానికి ఆస్కారం లేదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు అంతే కదండి? యాక్చువల్లీ ఎంక్వైరీకి వచ్చిన రోజుని వాళ్ళు చూపించకుండా సీడీలో చూపించలేదండి, వేరే డేట్ వచ్చినట్టుగా చూపించారు. అది ఆ రోజు ఆర్టీ యాక్ట్ ప్రకారం నేను ఆ రోజు రికార్డ్ తీసుకుంటే వేరే చోటుకి వెళ్ళినట్టుగా క్లెయిమ్ చేసుకున్నట్టుగా ఉందండి రికార్డు. ఓహో, అంటే ఇప్పుడు అది వేరే చోట వెళ్ళినట్టుగా వాళ్ళు రాసుకున్నట్లుగా వాళ్ళ సిగ్నేచర్స్ వాళ్ళ అని చెప్పాలని అంటారు అంతే కదండి? వేరే చోటుకి వెళ్ళారండి వాళ్ళు, ఇక్కడికి రాలేదండి. వేరే చోట వెళ్ళినట్టు ఇక్కడికి రాకుండా వేరే చోటుకి వెళ్ళి ఇక్కడికే వచ్చినట్లుగా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టుగా చేశారంటే క్లెయిమ్ ఏమో వేరే చోటుకి వెళ్ళినట్టుగా చేస్తున్నారండి. అదే మీరు కావాల్సింది ఏంటంటే వారు సబ్మిట్ చేసిన రికార్డ్స్ ప్రకారం వేరే చోటుకి వెళ్ళినట్టు వాళ్ళే రాశారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళ రాత వాళ్ళదే అని చెప్పడానికి మీరు పూజ చేయమంటారు అన్నారు అంతే కదండి? అది తీసుకురండి, మేము చేయడానికి అవకాశం ఉందండి. సార్ సంతోష్ ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. హలో హలో సంతోష్ గారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. మాకు 2004లో రిజిస్ట్రేషన్ అయింది మేడం మా బాబాయ్ నుంచి. మళ్ళీ అది రిజిస్ట్రేషన్ అయింది, మాకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ తన బిడ్డకి రిజిస్ట్రేషన్ అయింది మేడం. అంటే మీకు చేసిన తర్వాత వాళ్ళ అమ్మాయికి మళ్ళీ చేయించారు? మా బాబాయ్ చనిపోయిన తర్వాత వాళ్ళ మేనమామ ఏం చేశారంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించాడు మేడం. అది ఎట్లా పాసిబుల్ అయింది అనేది అర్థం కావట్లేదు. మా బాబాయ్ ఒరిజినల్ గా ఆయన బతుకున్నప్పుడే మాకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 4 years చనిపోయాడు. చనిపోయిన తర్వాత 2009లో 8లో చనిపోయాడు. 2010లో మనకు రిజిస్ట్రేషన్ అయింది సేమ్ ల్యాండ్. ఓకే ఓకే. సంతోష్ గారు, అంటే మీకు చేసిన రిజిస్ట్రేషన్ మీ బాబాయ్ గారు బతి ఉండగా చేశారు, మీ తర్వాత చేసిన రిజిస్ట్రేషన్ మీ బాబాయ్ గారు లేకుండా చేశారు వేరే వారికి అంతే కదండి? అంటే మీరు అనేది రెండో చేసిన రిజిస్ట్రేషన్ అది ఫోర్జరీ అంటున్నారు అంతే కదా? ఫోర్జరీ సార్. ఫస్ట్ మాకు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది, అయిన తర్వాత మేము ఎవరికి ఇట్లా అమ్మలేదు. అది మళ్ళీ 5 acres ఉంటే 2 acres అయింది. వాళ్ళకి 5 acres యాజువల్ గా రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఎవరు చేశారు రిజిస్ట్రేషన్? అది సార్ రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు? రిజిస్ట్రేషన్ మాకా సార్? కాదు, అమ్మాయి మీ బాబాయ్ వాళ్ళ అమ్మాయి పేరు మీద చేశారన్నారు కదా, అది ఎవరు చేశారు? అది మా బాబాయ్ చనిపోయిండు, డెత్ అయింది మేడం. అయిపోయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది అనేది మాకు ఆ పర్టికులర్స్ తెలుస్తలేదు. వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ ఇట్లా మాకేం చూపించలేదు. ఇది ల్యాండ్ మొత్తం మా పేరు మీదనే ఉంది, రిజిస్ట్రేషన్ మీ పేరు మీద లేదని చెప్పేసి మమ్మల్ని అంటారు. లేదు మేము యాజువల్ గా మేము. మరి సంతకం ఉండాలి కదండి, సంతకం ఎవరి సంతకం ఉంది? మీ బాబాయ్ సంతకం అయితే మీకు చేసిన రిజిస్ట్రేషన్ లో ఉంది. పేరు మీద ఒరిజినల్ గా పెద్ద మనుషుల తర్వాత చేసిన దాంట్లో ఎవరి సంతకం ఉంది? తర్వాత మా బాబాయ్ కూతురు పేరు మీద వాళ్ళ మేనమావ గారు చేయించాడు. వాళ్ళ మేనమామ చేయించాడు. వాళ్ళ మేనమావ గారికి చేయించడానికి హక్కేం లేదు కదండి, మీ బాబాయ్ పేరు చేయించుంటారు అంతే కదా? మా బాబాయ్ గారు చేయలేదు సార్, అప్పటికి చేయలేదు. ఆమె మైనర్, అప్పటికి రిజిస్ట్రేషన్ చేయలేదు. మీ బాబాయ్ గారు 2008లో చనిపోయింది సార్. రిజిస్ట్రేషన్ 2010లో అయింది వాళ్ళకు. ముందు మీరు ఆ రిజిస్ట్రేషన్ రెండోసారి రిజిస్ట్రేషన్ చేసిన పేపర్స్ కాపీస్ సంపాదించండి. దాన్ని బట్టి ఎలా చేశారనేది మీకు తెలుసు కదా. వాళ్ళు మాకు కాపీ ఇవ్వలేదు సార్. ఒరిజినల్ కాపీ మా రిజిస్ట్రేషన్ మాకు అయింది, కాపీ ఉండదు సార్. ఒరిజినల్ గా మాకు ఆర్డీఓ గారు పాస్బుక్ గిట్లా ఇష్యూ చేశాడు. అవి పాస్బుక్లు ఉన్నాయి, ప్లస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ గిట్లా ఉన్నాయి సార్. మరి మీరు ఎలా అనుకుంటున్నారు వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారని? అంటే మేము ఆ ల్యాండ్ లోకి పోయినప్పుడు మేము 15 సంవత్సరాల నుంచి మేము కబ్జాలో ఉన్నాం, ఇది మాకే వస్తుంది అని చెప్పేసి వాళ్ళ మేనమామ వచ్చింది సార్. వస్తే లేదు ఇది మాకు రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మేము పెద్ద మనుషుల సమస్యలు చూపించాము, కానీ ఆయన ఆ డాక్యుమెంట్స్ చూపించలేదు. అలా అవుతుందా సార్? కుదరదు. అది మీరు వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించమని చెప్పండి, లేదా లాయర్తో నోటీస్ ఇప్పించి కానీ, లేదా పోలీస్ దగ్గరికి వెళ్ళి ఇలా అనాథరైజ్డ్గా మా ల్యాండ్లోకి వస్తారని చెప్పి కానీ మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ డాక్యుమెంట్స్ తెప్పించుకుంటారు. ఆ డాక్యుమెంట్స్ వస్తే ఆ డాక్యుమెంట్స్ ప్రకారం అవి ఇవి కంపేర్ చేసి మీకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. నాగరాజు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. లేకుండా అది రిజిస్ట్రేషన్ హలో కాదు కదా, జామకాయలు కావాలి కదా. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. నాగరాజు గారు చెప్పండి. నాగరాజు గారు మేడం చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం ఇంతకుముందు నాగరాజు సంతోష్ మేడం చెప్పండి.
మాది జాయింట్ ప్రాపర్టీ మేడం. ఉమ్. హలో, చెప్పండి చెప్పండి. చెప్పండి, వింటున్నామండి. మాది జాయింట్ ప్రాపర్టీ. నాగరాజు గారు చెప్పండి. భూమి జాయింట్ ప్రాపర్టీ మాది. దాంట్లో ఒకరి సంతకము అయింది, ఇంకో సంతకం కాలేదు. అయితే రిజిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. సరే చెప్పండి. అయితే దాన్ని ఇప్పుడు మాది ఏజెన్సీ ఏరియా కాబట్టి దాన్ని ఏం చేశారంటే గౌట్ కస్టడీలో తీసుకున్నారు. గవర్నమెంట్ కస్టడీలో. ఓకే. అయితే ఇప్పుడు ఇంకో జాయింట్ ప్రాపర్టీ కాబట్టి ఒకరి సంతకం లేదు, దాన్ని మళ్ళా కేసు వేసి తీసుకునే అవకాశం ఉంటుందా? అది మీరు న్యాయ సలహాలు అడగాలండి. ఇది మీ సాక్ష్యాలు ఏమైనా ఉంటే మాకు చెప్పాలి, కానీ ఈ విషయం మీరు న్యాయ సలహాలను అడగాలి. అదే అదే అండి. సార్, మనం ఇంతకు ముందు లామినేటెడ్ దస్తావేజుల గురించి మాట్లాడుకుంటున్నాం సార్. దానికి సంబంధించి ఈ లామినేటెడ్ డాక్యుమెంట్స్ అది తీసుకుని లోన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా చోట్ల వాళ్ళు డిటెక్ట్ చేసింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదు, లామినేట్ చేసే ముందు కలర్ ఫోటో కాపీస్ తీసుకుని వాటిని లామినేట్ చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదని తెలిసి వాళ్ళు అలా అలా ఫోర్జరీ చేసేసారని తెలిసి వాళ్ళ డాక్యుమెంట్స్ వీళ్ళు కోర్టుకు వెళ్ళి అది ప్రాపర్టీని అటాచ్ చేయడానికి వెళ్తే ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాదని వాళ్ళకి తెలిసి ఆ తర్వాత వాళ్ళతో లిటిగేషన్ అయిన తర్వాత చివరికి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఆ మనీ తీసుకు రాబట్టలేకపోయారు. అందుకని ఈ మధ్యలో ఏం చేస్తారంటే బ్యాంక్స్ వాళ్ళందరూ కూడా ఇలా లామినేట్ డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు ముందు ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేసుకుని, అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ కి లామినేట్ చేసిన డాక్యుమెంట్ కి డిఫరెన్స్ తెలిసి అనమాట అండి. ఒరిజినల్ డాక్యుమెంట్ లో వాటర్ మార్క్స్, వైర్ మార్క్స్, తర్వాత ఫ్రాంకింగ్ మార్క్స్ అవన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి. ఈ లామినేట్ చేసిన దాంట్లో ఇవన్నీ సరిగ్గా ఉండవు అనమాట. ప్లస్ పేపర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సెక్యూరిటీ ప్రింట్ చేసిన పేపర్స్ అన్ని కూడా నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ చేసినవి కూడా పేపర్లో కూడా ఒరిజినల్ గా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు చేసిన పేపర్లో చిన్న చిన్న ఫైబర్స్ వేస్తారు. బ్లూ, ఎల్లో, రెడ్ ఫైబర్స్ వేస్తారు అనమాట. ఈ ఫైబర్స్ బయట పేపర్ వాళ్ళకి దొరకదు, అది మామూలు పేపర్ యూజ్ చేస్తారు అనమాట. ఆ పేపర్ డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేతవుతుంది. కాబట్టి ఈ మధ్యలో 4-5 బ్యాంకుల వాళ్ళు రొటీన్ గా ప్రతి లామినేట్ డాక్యుమెంట్ కూడా లోన్ ఇచ్చే ముందు ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయించుకుని ఆ తర్వాతే లోన్ ఇస్తారు అనమాట. సో ఈ లామినేట్ డాక్యుమెంట్స్ ఫోర్జరీస్ కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఇవి కాకుండా ఈ కలర్ స్కానింగ్ ని ఉపయోగించి చాలా చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్, ఇది చాలా ఆశ్చర్యకరమైన కేసు అనమాట. ఇది మధ్య జరిగింది. అది చెక్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుని, అంటే డ్రాప్ బాక్స్ లో చెక్ వేస్తే డ్రాప్ బాక్స్ లో ఒక చిన్న వైర్ ఇన్సర్ట్ చేసి ఆ వైర్ ద్వారా చెక్స్ బయట తీసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, స్పెషలిస్ట్ అనమాట. వాళ్ళ చెక్స్ బయటకు తీసి ఆ చెక్ స్కాన్ చేసి ఆ చెక్ ని స్కాన్ చేసి వాళ్ళు ప్రింట్ చేసేటప్పుడు వేరే పేపర్లు ప్రింట్ చేసే ముందు నేము సిగ్నేచర్ అదే ఉంటుంది, కానీ అమౌంట్, పేయీస్ నేము మార్చేస్తారనమాట. సో ఇవి చేయడానికి వీలవుతుంది. ఓకే ఓకే అండి. కరీంనగర్ నుంచి సత్యంరావు మాట్లాడుతున్నారండి. హలో హలో సత్యంరావు గారు, కాల్ కట్ అయినట్టుందండి. మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటున్నాం డ్రాప్ బాక్స్ లో చెక్ వేసిన దాన్ని కూడా వైర్ పెట్టి తీయడం జరుగుతుంది అనేసి. ఇది తీసి అది దాన్ని స్కాన్ చేసి ప్రింట్ చేసి అవి ఓన్లీ ఈ కంప్యూటర్లో స్కాన్ చేసిన టైంలోనే ఆ పే టు అని ఉంటుంది కదా, ఆ నేమ్ తీసేసేసి ప్రింట్ చేస్తారనమాట. అది సిగ్నేచర్ ఉంచేస్తారు, పే టు దగ్గర అమౌంట్ దగ్గర అరేంజ్ చేసేసి ప్రింట్ చేస్తారు. అంటే మీకు బ్లాంక్, ఆల్మోస్ట్ బ్లాంక్ చెక్ విత్ సిగ్నేచర్ వస్తుంది అనమాట, కలర్ ప్రింట్. అది ఆ కలర్ ప్రింట్ మీద రాసేసుకుని సబ్మిట్ చేస్తే బ్యాంక్స్ వాళ్ళు పే చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఒరిజినల్ అకౌంట్ హోల్డర్ ఉన్నారో ఈ అమౌంట్ మీరు నా దగ్గర విత్డ్రా చేశారు, ఇంత అమౌంట్ అది నేను సబ్మిట్ చేయలేదు మీకు అని చెప్తే మీ సిగ్నేచర్ కదా అని అంటే సిగ్నేచర్ అయింది, కానీ అసలు చెక్ ఇట్ సెల్ఫ్ ఇది ఫోర్జరీ చెక్ అనమాట అది. సో అవి కొన్ని కేసులు ఉంటాయి. అలాగే చెక్స్ కూడా కొన్ని ఫోర్జరీ చెక్స్ ప్రింట్ చేసే కంపెనీస్ కూడా కొన్ని ఉండి అవి కొన్ని బ్యాంక్స్ కొన్ని అవి కూడా ఫేస్ అయ్యారనమాట. వాటిని కూడా మేము డిటెక్ట్ చేసాము. ఫోర్జరీ చెక్స్ ప్రింట్ చేసిన తర్వాత అగైన్ కొన్ని బ్యాంక్స్ లో కొన్ని చోట్ల
ఆథరైజ్ సిగ్నేచర్ ఉంటాయి. ఆ ఆథరైజ్ సిగ్నేచర్ వాళ్ళ సిగ్నేచర్స్ స్టాంప్ ద్వారా చేస్తారన్నమాట. అది ఆ స్టాంప్ సిగ్నేచర్స్ ని స్కాన్ చేసేసేసి, అంటే ఆ స్టాంప్ సిగ్నేచర్ చేస్తే ఆటోమేటిక్ స్కాన్ సిగ్నేచర్ కాబట్టి ప్రతిసారి అదే అలాగే ఉంటాయి. ప్రింట్ ఈ చెక్ బుక్ మాత్రం ఫోర్జరీ చెక్ బుక్ అనమాట. ఇటువంటి కేసులు కూడా చేసా ఉన్నది. అలాగా ఈ ఫోర్జరీస్ ఒక రకం కాదు. అదే అండి, ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది కదా, దాన్ని ఈ రకంగా కూడా ఉపయోగించుకుంటూ ఎవరికి వాళ్ళు లాభపడడం, పక్క వాళ్ళని మోసం చేయడం. సో కరెక్ట్. 101 డిఫరెంట్ టైప్స్ లో ఫోర్జరీ చేస్తారు ఇప్పుడు. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. శ్రీకాంత్ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నారు. హలో మేడం. శ్రీకాంత్ గారు నమస్తే. మేడం చెప్పండి శ్రీకాంత్ గారు, మీ సమస్య ఏం లేదు మేడం. ఇప్పుడు నోట్ల మీద ఫోరెన్సిక్ ల్యాబ్ కి మనము కోర్టు ద్వారా సబ్మిట్ చేస్తే మన ఏలు ముద్రలు అవి ట్రేస్ అవుట్ వస్తాయి మేడం. అవుతాయండి. కోర్టు ద్వారా మీరు సబ్మిట్ చేస్తే వేలి ముద్రలు మీది కాకుండా వేరే వాళ్ళైనా వేరే ముద్ర చేసి ఉంటే అవి ఇవి కాదని, ఒకటే కాదని చెప్పొచ్చండి. సార్ అంటే విషయం లేదు సార్. ఈ విధంగా మాది ఒక కేసులో, ఏసీబీ ట్రాప్ కేసులో ఆ ఏలు ముద్రలు దాని మీద లేకపోయినా కూడా ఉన్నాయని కేసు రాశారు సార్. ఏసీబీ ట్రాప్ కేసులో వేలి ముద్రలు అంటే దేని మీద ఉన్నాయని రాశారు? నోట్ల మీద ఏలు ముద్రలు లేకపోయినా కూడా ఏలు ముద్రలు పడున్నాయి అనేసి కేసు, అంటే అది రాంగ్ కేసు బుక్ చేశారు సార్. అంటే వాళ్ళ వేలి ముద్రలు లేకపోయినా ఉన్నాయని రాశారంటున్నారండి. రాశారు సార్. అంటే మరి ఆ డాక్యుమెంట్స్ మీకు ఎలా వస్తాయి? వేలి ముద్రలు లేవని చెప్పడానికి మీకు డాక్యుమెంట్స్ నోట్లు కోర్టులో పిటిషన్ వేస్తే మీకు మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తారు సార్. మీరు ప్రయత్నం చేయండి. అది పంపిస్తే వేలి ముద్రలు లేకపోతే లేవని మేము తప్పనిసరిగా ఇస్తాం. మేము ఇస్తారు కదా సార్. సార్ తర్వాత సార్ మీరు ప్రైవేట్ గా ఏమన్నా పెట్టున్నారు సార్ ఈ విధంగా అందరికి న్యాయ సలహాలు అట్లా ఏమన్నా ఏజెన్సీ కింద సార్? సలహాలు ఫ్రీగా ఇస్తామండి. ఎవరైనా మా దగ్గరకు వస్తే సలహాలు ఫ్రీగా ఇస్తాం. అంటే ఇక్కడ మీకు నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఆ నంబర్ కాల్ చేశారనుకోండి, మీకు అన్ని కూడా పేపర్ నంబర్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అవుతున్నాయి టీవీలో మీరు చూస్తున్నట్లయితే. సో మీరు ఆ నంబర్కి ఫోన్ చేశారనుకోండి, మీకు కరెక్ట్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు. సలహాలు సూచనలు కూడా తప్పకుండా దొరుకుతాయి. ఓకే సార్, మీరు కరెక్ట్గానే డీటెయిల్స్ అన్ని కూడా అందుతాయని చెప్పాము. 9 years కంప్లీట్ అయిన సందర్భంగా ఎన్నో కేసులు మీ దగ్గరకు వచ్చి ఉంటాయి సార్. అందరికీ కూడా సరైన సలహాలు సూచనలు అందిస్తూనే ఉన్నారు. సో చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. ఓకే, ఇదండి ఇవాల్టి సత్యశోధన. నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలకు సంబంధించి శాస్త్రీయంగా రుజువులు కావాలి, మనల్ని మనం కాపాడుకోవాలి అంటే అందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు అనే విషయాలు డాక్టర్ కాజా పూర్ణచంద్ర గాంధీ గారి ద్వారా తెలుసుకుంటున్నాం కదా. మరిన్ని విషయాల్ని వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.